వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహమ్మద్తారం మండలంలోని స్తంభంపల్లి పీపీ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంగిడి కీర్తన శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు సర్పంచ్ కీర్తన మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నానని, గ్రామ ప్రజల ఆరోగ్య సంక్షేమానికి పనిచేస్తున్నానని, మంచినీటి బోరు పైప్ లైన్ లీకేజీలు, నేషనల్ 4 అగ్రో ఫౌండేషన్ నుంచి 15 సోలార్ స్ట్రీట్ లైట్స్ తెప్పించడం జరిగింది. గ్రామంలో రామాలయం, అంబేద్కర్ విగ్రహం, ప్రతి వాడకు మంచినీటి సౌకర్యం, 8వ వార్డుకు మంచినీటి బోరు కల్పించడం, అదేవిధంగా సమంపల్లి PP2 పోలారం వరకు మట్టి రోడ్, సమంపల్లి PP2 మద్దులపల్లి రోడ్ అధికారులతో మాట్లాడి మంజూరు చేసే ప్రయత్నం చేస్తానని తెలిపారు. నమస్కారం సార్, నా పేరు జంగిడి కీర్తన, స్తంభంపల్లి పీపీ గ్రామ సర్పంచ్, మండలం మహమ్మద్తారం, జిల్లా జయశంకర్ భూపాల్పల్లి. ఇప్పటి వరకు మేము స్వచ్ఛంద సంస్థ నుంచి 15 స్ట్రీట్ లైట్స్ తెప్పించడం జరిగింది. అదేవిధంగా మా విలేజ్ లో ఉన్నటువంటి ఫస్ట్ వార్డుకు సంబంధించిన పైప్ లైన్ లీకేజ్ చేపించడం జరిగింది. అదేవిధంగా మనకి ఎండోమెంట్ నుంచి సమ్మక్క సారక్క జాతరకి సంబంధించి మట్టి రోడ్ ఒకటి వేయించడం జరిగింది సార్. చాలా ఉంది సార్. వాస్తవానికి అయితే చాలా మంది అర్హులు కూడా మాకు ఇప్పటి వరకు పింఛన్లు రావట్లేదు అని గత 2-3 సంవత్సరాల నుంచి రానటువంటి మెంబర్స్ కూడా మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా పింఛన్లు అప్లై చేస్తామని చెప్పడం జరిగింది సార్. రేషన్ కార్డ్ సమస్య ఏం లేదు సార్, మాకు మండలం ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. రేషన్ కార్డ్స్ ఎప్పటికప్పుడు అప్లై చేసుకోండి, కొత్త రేషన్ కార్డు ఇప్పిస్తున్నామని చెప్పారు. మేము కూడా విలేజ్ లో చెప్పడం జరిగింది సార్. రేషన్ కార్డు సమస్య అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే. మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం అంటే సార్, ముందుగా వాస్తవానికి అయితే మా ఎలక్షన్స్ అప్పుడు నాతో పాటు ఇంకా 7 పోటీలో ఉండే సార్. వాళ్ళందరూ చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, కానీ వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మా ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. నాకు ఓటేసి గెలిపించిన మా స్తంభంపల్లి పీపీ గ్రామ ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటా సార్. రుణపడి ఉండడమే కాదు సార్, నా వరకు నాకు తోచినంతగా వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాల్సి వచ్చినా గానీ వెనకాడనని వాళ్ళకి తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా గ్రామాభివృద్ధి విషయంలో అయితే మా విలేజ్ కి సంబంధించి రోడ్ల విషయం కావచ్చు, బస్సు సౌకర్యం కావచ్చు, మా ఊరి ప్రజలు అదే అడగడం జరిగింది సార్. మన ఊరికి ఒక బస్సు తీసుకురండి, మన ఊరికి సంబంధించి రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు వేయించండి, హాస్పిటల్ సౌకర్యం లేదు, ఒక చిన్న హాస్పిటల్ కట్టించండి అని అడగడం జరిగింది సార్. నాకు సాధ్యమైనంత వరకు ఈ పనులు చేస్తానని మా ఊరి ప్రజలకు తెలియజేస్తున్నాను సార్. అవును సార్.